గాంధీ భవన్లో మంత్రుల ముఖాముఖి దిగ్విజయంగా కొనసాగుతుంది. చాలా మంది తమ సమస్యలు చెప్పుకోవడానికి గాంధీ భవన్ వేదికగా మారింది. ఇక తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. వారానికిద్దరు మంత్రులు గాంధీ భవన్లో ప్రజల కార్యకర్తల సమస్యలు వింటున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖాముఖి కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తమ సమస్యలను విన్నవించారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించారు తుమ్మల. మరికొన్నింటిని ఆయా శాఖలకు పంపి త్వరలోనే పరిష్కారం చూపుతామన్నారు. మొత్తం 95 అర్జీలను స్వీకరించారు. ఒక పక్క ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వలేనటువంటి స్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం మేరకి మొదటి పంట కావాలనున్నాయి. ఈ తొలకరలోనే 25,000 కోట్లు గత ప్రభుత్వం ఇవ్వనటువంటి రైతు బంధును కూడా 7,656 కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం రోజుకి 2 లక్షల రుణమాఫీని 22 లక్షల మంది రైతులకి 18,000 కోట్లు రిలీజ్ చేశాం. మిగతా కార్యక్రమాలన్నింటినీ సాఫీగా కొనసాగించుకుంటూనే వడగళ్ల వానికి ప్రకృతి వైపరీత్యాల వల్ల వరదలకి నష్టపోయినటువంటి రైతులకి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చాము. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పండించినటువంటి అన్ని పంటలకి పెసలకి, కందులకి, జొన్నలకి, మొక్కజొన్నలకి, అన్నిటికీ, సోయాకి, సన్ఫ్లవర్కి ఎంఎస్పి ప్రకటించినటువంటి ప్రకటనకి తగ్గట్టుగా ప్రభుత్వం నష్టాన్ని భరించి రైతులను ఆదుకున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. మంత్రి తుమ్మల స్వీకరించిన అర్జీలు భూ సమస్యలు, ఉద్యోగాలు, పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు ప్రధానంగా ఉన్నాయి. ప్రజల వినతి పత్రాలను స్వీకరించిన మంత్రి కొన్నింటిపై అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులకు ఫోన్ చేసి పరిష్కారం చేశారు. పీసీసీ మహేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం బాగుందని, విజయవంతంగా ముందుకెళ్తామన్నారు తుమ్మల. రైతుల యొక్క గిట్టుబాటు ధర ఇచ్చేటటువంటి ఆలోచన కూడా లేనటువంటి కేంద్ర ప్రభుత్వం తక్కువ ఎంఎస్పీలు ప్రకటించింది. ఆ ఎంఎస్పీ ప్రకటించినటువంటి ధరలకి రాష్ట్ర ప్రభుత్వం కొన్నటువంటి ధాన్యాలను కూడా కేంద్ర ప్రభుత్వం సేకరించట్లేదు. ఆ నష్టాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరాయించి ఈ రాష్ట్ర రైతులు పండించినటువంటి అన్ని పంటలను కూడా సేకరించేటటువంటి బాధ్యతని భుజానికి ఎత్తుకున్నది తెలంగాణ ప్రభుత్వం. మంత్రులు తమ సమస్యలు విని అర్జీలు స్వీకరించడం బాగుందని ప్రజలంటున్నారు. ఎప్పటికప్పుడు కొనసాగించాలని కోరుతున్నారు. అలా రైతుల దగ్గర నుంచి ఛార్జీలు తీసుకోవటం వల్ల రైతుల మీద భారం పడుతుంది. మేము కూడా వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసుకోవడం చాలా సమస్యగా మారింది. అటువంటి ఛార్జెస్ కూడా వ్యాపారస్తులు వసూలు చేసి ఇవ్వటం వల్ల వ్యాపారస్తుల యాజమాన్యం కూడా మా మీద ఉండటం వల్ల మేము న్యాయంగా విధులు నిర్వహించలేకపోతున్నాం. కాబట్టి మార్కెట్ వ్యవస్థ అనేది ఒక స్వతంత్ర పద్ధతి గల వ్యవస్థ. అందులో అది యాజమాన్య వ్యవస్థ లాంటిది. అందులో పనిచేసే వారందరికీ చట్టాలన్నీ మా కార్మిక చట్టాలు వర్తించాలి. ఈ మా లైసెన్స్ విధానం వల్ల మాకు ఎలాంటి కార్మిక చట్టాలు వర్తిస్తలేవు. కాబట్టి ఆ లైసెన్స్ విధానం తీసి పూర్వం ఉన్నట్టుగా మమ్మల్ని మళ్ళీ మార్కెట్ ఉద్యోగులుగా గుర్తించి జీతాలు ఇవ్వాలి. రైతుల మీద ఛార్జీల భారం పడకుండా ఇటు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలంటే మేము ఇచ్చే మీ నివేదికే తుది నిర్ణయం. కాబట్టి మాకు ఇటువంటి న్యాయం జరగాలని మంత్రి గారికి సూచించడం జరిగింది, వేడుకోవడం జరిగింది. దానికి మంత్రి గారు చాలా సానుకూలంగా స్పందిస్తూ ఇది మీది న్యాయమైందే, దీన్ని పరిష్కరిస్తాం, మార్కెట్ కమిటీ నుంచే మీకు ఛార్జీలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం అని చెప్పని మాట ఇచ్చారు. 250 మంది 350 మందిని సుమారుగా మా ఫ్లాట్లు మేము సంరక్షించుకోవడం ఈరోజు గాంధీ భవన్ రావడం జరిగింది. ముఖాముఖి ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మా యొక్క సమస్యని పరిష్కరించాలని చెప్పేసి సుమారుగా 350 మందిని మేము సారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు సానుకూలంగా స్పందిస్తూ మీ సమస్య త్వరలోనే పరిష్కారం చేస్తూ కన్సల్ట్ వ్యవసాయ శాఖ మినిస్టర్, అగ్రికల్చర్ రెవెన్యూ మినిస్టర్ గారికి చెప్తాము అని చెప్పడం జరిగింది. ఇదే వినతి పత్రాన్ని మేము మంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది. మంత్రి గారు సానుకూలంగా స్పందించి సంబంధిత కలెక్టర్కి కానీ రెవెన్యూ అధికారులకు కానీ ఇన్ఫామ్ చేస్తామని చెప్పారు. ఇలాంటి వినతి పత్రాలు మేము గాంధీ భవన్ ఇది ఫస్ట్ టైం ఇవ్వడము. ప్రజాభవన్లో 4 సార్లు ఇచ్చాము. అక్కడి నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది. కాకపోతే ఏంటంటే మా ప్లాట్లకు మమ్మల్ని రానివ్వకుండా అక్కడ ప్రేమ్ సాగర్ రావు గూండాల్ని పెట్టి
బెదిరిస్తున్నారు. గతంలో రైతులు మోసపోయారని, బీఆర్ఎస్ కావాలని తమపై విష ప్రచారం చేస్తోందని తుమ్మల విమర్శించారు. ఇప్పటికే 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని, ఇంకా 20 లక్షల మందికి చేస్తామన్నారు. ఈ యొక్క రుణమాఫీ అనేది ప్రాసెస్లో ఉంది. ఇంకా 20 లక్షల మందికి ఇవ్వాలి. 2 లక్షల పైన ఉన్నటువంటి రైతుల యొక్క బాకీలు కూడా మేము తీరుస్తామని చెప్పాము. ఎప్పుడు మేము ఆర్థిక పరిస్థితిని లెక్కేసుకొని తప్పకుండా ఆ రైతులకు షెడ్యూల్ ప్రకటించి 2 లక్షల పైన ఉన్నటువంటి అప్పును మీరు కట్టినప్పుడు 2 లక్షలు మీ ఖాతాలో వేస్తామని చెప్పాం. ముఖ్యమంత్రి గారు దసరా పండుగ వెళ్ళిన తర్వాత రివ్యూ చేసి 2 లక్షలు ఉన్నటువంటి 42 లక్షల ఖాతాలకి 25 లక్షల కుటుంబాలకి రుణమాఫీ చేసేటటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం భుజానికి ఎత్తుకుంది. రైతులు ఎక్కడా కూడా కంగారు పడట్లేదు, తొందరపడట్లేదు. వాళ్ళకి తెలుసు ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకం. ఏ ప్రభుత్వం కూడా భారతదేశంలో మొదటి పంట కాలంలోనే 25,000 కోట్లు రైతుల ఖాతాల్లోకి వేసినటువంటి ప్రభుత్వం భారతదేశంలో లేదు. ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ చేయలేదు, గత ప్రభుత్వం కూడా చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది మొదటి సంవత్సరంలోనే. మిగతాది కూడా ఈ 2-3 నెలల్లో చేస్తామనే నమ్మకంతో రైతులు ఎవరు కూడా వీళ్ళ మాయమాటలు కానీ, వీళ్ళ యొక్క అబద్ధ ప్రచారం కానీ, అసత్య ప్రచారం కానీ ఎవరు రైతులు నమ్మట్లేదు. కాబట్టి దయచేసి బీజేపీ బీఆర్ఎస్ నాయకులు గత మీ పాలనని దృష్టిలో పెట్టుకోండి, మీరు చేసిన విధానాన్ని దృష్టిలో పెట్టుకోండి. కేంద్రం కూడా ఈరోజు రైతుల వ్యతిరేక కార్యక్రమాలు చేసేటటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకోండి. మీరు చెయ్యండి, మిగతా భారతదేశం మొత్తం మీకంటే ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి మా రైతులు మేము ఆదుకుంటామని చెప్పి మోడీ గారికి బీఆర్ఎస్ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరెవరు కూడా రైతుల కోసం ఇంత కన్నీరు కారవలసిన పని లేదు, ఇంత బూటకు మాటలు మాట్లాడాల్సిన పని లేదు, ఇంత ఆరాట పడాల్సిన పని లేదు. మీరు తొందరపడకముందే, మీరు కింద పడకముందే రైతులను ఆదుకునేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుని తప్పకుండా చేస్తాం. తెలంగాణ ప్రజల సమస్యలపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ఒకవైపు ప్రజాభవన్లో ప్రజల సమస్యలు స్వీకరిస్తున్నారు. కొత్తగా గాంధీ భవన్లో కూడా మంత్రులే ప్రజా సమస్యలకు పరిష్కారం చూపే కార్యక్రమాన్ని చేపట్టారు.